హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా మంచి స్నాక్ రెసిపీస్ చూపించాను కదా. సో ఇది వచ్చేసి కొంచెం హెల్దీగా చాలా సింపుల్ వేలో చూపించబోతున్నాను. గోధుమ పిండితో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ స్నాక్. అండ్ హెల్దీ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసిద్దాం. దీనికంటే ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఈ స్నాక్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను టమాటా ప్యూరీ వేసుకుంటున్నాను. ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా ప్యూరీలా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఈ టమాటా ప్యూరీతో చేస్తున్నానండి. ఈ స్నాక్ టేస్ట్ చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై అనమాట. ఇలా టమాటా ప్యూరీ వేసుకున్నాక ఒక 1.5 కప్పు వరకు గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ఉప్మా రవ్వ వేసుకున్నాను. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్తోనే మంచి స్నాక్ రెడీ అయిపోతుంది. అలాగే ఇందులో టమాటా ప్యూరీ వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. లైట్గా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, ఇంతేనండి నేను వేసుకున్నవి, ఇంకేమీ లేవన్నమాట. సో వీటన్నిటిని కలుపుకోవాలి. ఫస్ట్ టమాటో ప్యూరీలోని వాటర్తోనే కలుపుకోండి. తర్వాత వాటర్ అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతీ పిండి ముద్దలాగా తడిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ పిండి ముద్దని ఒక 2 భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ కానీ లేదంటే చపాతీ పీట కానీ తీసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ బాల్గా చేసుకున్నాక చపాతీ కర్రతో వీలైనంత వరకు సన్నగా చపాతీలాగా చేసుకోండి. మనం చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే వేలో చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు స్టిక్కీగా అతుక్కుపోతుంది అని అనిపిస్తే కొంచెం ఆయిల్ కానీ లేదంటే గోధుమ పిండి కానీ చల్లుకుంటూ ఇలా కొంచెం సన్నగా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. నాచోస్లా ఉండడానికి అలాగే చూడడానికి కూడా బాగుంటాయని ఇలా కట్ చేస్తున్నాను అనమాట. మీరు మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ట్రయాంగిల్ షేప్ కట్ చేస్తున్నాను. సో దానికోసం ముందుగా ఇలా స్క్వేర్ షేప్లా కట్ చేసుకున్నాక మిగతా వాటిని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్నగా మనకు సమోసా షీట్స్ అనేవి ఉంటాయి కదా, కొంచెం వాటికంటే తక్కువ సైజులో ఇలా కట్ చేసుకోండి. అన్నీ ఈక్వల్ సైజ్ రావడానికి ఇలా ఒక దానిపైన ఒకటి పెడుతూ ఈక్వల్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి, ఇలాగనే చేయాలని ఏం లేదు. సో అన్నీ ఇలా ఈక్వల్ షేప్ వచ్చేలాగా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ వేస్ట్ అంతా మిగిలిన పిండి ముద్దలో కలిపేసుకొని దాన్ని మనం మళ్ళీ ఇదే షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కట్ చేసుకున్న వాటిని ఒక దానిపైన ఒకటి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెట్టేసుకున్నాక ఈక్వల్గా సెట్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక నైఫ్ తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, ఎక్కువ కష్టం ఏమీ ఉండదు. ఒకవేళ ఇలా మీకు కష్టం అనిపిస్తే నార్మల్ స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ కట్ చేసేసుకోండి. ఇక నేనైతే ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ మీకు అతుక్కపోతుంది రావట్లేదు అంటే కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా విడదీసి ఇలా చాపింగ్ బోర్డ్ పైన విడివిడిగా పెట్టేసేయండి. ఇలా అన్నీ ఒకవేళ షేప్ అవుట్ అయిపోతే కొంచెం షేప్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నాచోస్కి ఎలా ఉంటాయో హోల్స్ చిన్నవి, సో అలా నేను చేస్తున్నాను అనమాట. ఇవి మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా అన్నిటిపైన చిన్న హోల్స్లా ఫోర్క్తో పెట్టేసుకున్నాక ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా తీసుకుంటూ షేప్ అవుట్ అయిపోకుండా ఒక్కొక్కటిగా వేసుకోండి. తగినంత వరకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి.
ఇక చూడండి ఈ టమాటో నాచెస్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే మనం మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలండి. చాలా ఈజీ వేలో సింపుల్గా ఇలా హెల్తీగా గోధుమ పిండితో ఇలా ఒకసారి స్నాక్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన ఛానల్లో చాలా రకాల స్నాక్సే ఉన్నాయండి. మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. నాకు కుదిరితే కొన్ని లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ టమాటో నాచెస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో ప్లీజ్ మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది కదండి, సో దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. మీ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ నా నుంచి ఇది ఒక్కటే రిక్వెస్ట్ అనమాట. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.